చేశారు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే అది ఇక అధికారులు మేనేజ్ చేసుకోడు. కానీ తెలివైనోడు అయితే కరెక్ట్గానే కట్టేస్తున్నాడు. 100కి మొన్నటిదాకా 99% ట్యాక్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక 10-15% లూప్ హోల్స్ స్టార్ట్ అయినాయి. కానీ దేశానికి దాని వలన ఏమైంది, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కట్టగలిగాం మనం. రోడ్లు ఇవాళ ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం మనం. ఏది మౌలిక సదుపాయాలు అనేది ఏ దేశానికైనా గుండెకాయ. ఇవాళ మీరు ఎంత రోడ్లు పడుతూనే ఉన్నాయి కదా రోడ్లు. హైవేస్ ఎంత విస్తరించేస్తున్నారు, గ్రీన్ ఫీల్డ్ అని అదని ఇదని. అట్లాగే రైల్వే ఎంత విస్తరిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒకప్పుడు మేము ఉండేటటువంటి ఏరియా నుంచి మంచి తార్ రోడ్డు రావాలంటే 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. మిగతా అదంతా మట్టి రోడ్డు, బురద రోడ్లలో తిరిగిన వాళ్ళం. అదే ఇవాళ ఇళ్ల ముందు తారు రోడ్డు లేని ఎక్కడంటే నగర శివారులో కొత్తగా కట్టే వెంచర్లు. మిగతా అన్ని చోట్ల తారు రోడ్లు ఉంటున్నాయి కదా, మినిమం సిమెంట్ రోడ్లు ఉంటున్నాయి కదా. దానివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. దాంతో అనుసంధానత పెరిగింది. ఇప్పుడు ఇదివరకు హైదరాబాద్ వెళ్ళాలంటే 7 నుంచి 11 గంటలు పట్టేటటువంటి స్టేజ్ నుంచి ఇవాళ 4 గంటలు వెళ్ళొచ్చు పెదవాడి నుంచి. అదే సందర్భంలో ఎక్కడైనా సరే వెళ్ళడానికి సులభమైనటువంటి మార్గాలు బోల్డ్ ఉన్నాయి. దాంతో పాటుగా